హాయ్ హలో, నేను మీ తిరుమల అండి. ఏంటి ఇవిడ గిన్నె పెట్టేసింది అనుకుంటున్నారా? ఇవాళ సండే కదండి, నాటుకోడి పులావ్ మీకోసం తీసుకొచ్చేసాను. ఒక గిన్నె పెట్టుకొని 4 ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టి వేసేసాను. నేను దీంట్లో సగం నూనె సగం నెయ్యి వేసానండి. ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఆనియన్స్ అలా వేగుతుంటాయి. 4 దాల్చిన చెక్క 4 ముగ్గలు వేసేస్తే అవి వేగుతాయి. ఇవి వేగడానికి టిప్ ఏంటంటే, త్వరగా వేయడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి అన్నమాట. చూడండి, అలా ఉప్పు వేసేసాను, వేగిపోతాయి. నెక్స్ట్ వెంటనే పచ్చిమిర్చి వేసేయాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఫస్ట్ టమోటా వేయకూడదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగి ఆయిల్ పక్కకు వచ్చిన తర్వాత మనం టమోటాలు వేసుకోవాలి. ఫస్ట్ టమాటాలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అది ఉడికినట్టు అవుతుందంట, వేగినట్టు అవ్వదంట. అందుకని ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమాటాలు వేసేయాలి. ఈ లోపు నేను చికెన్ నాటుకోడు కదండి, 5 విజిల్స్ రానిచ్చి కొంచెం ఉప్పు పసుపు అంతే వేసి 2 స్పూన్లు నెయ్యి వేసి 5 విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టుకున్నాను. అది ఈలోపు విజిల్ వచ్చేలోపు దీన్ని రెడీ చేసుకుందాం. కారం వేసేసాను, 1 స్పూన్ కారం అండి, 1 అర స్పూన్ పసుపు, ఎందుకంటే అది కలర్ కోసం వేసేసి ఇవి వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్నాం కదా చికెను, అది కూడా వేసేసి 1 కప్పు పెరుగు వేయాలండి. ఎందుకంటే పెరుగు వల్ల ఆ చికెను మెత్తగా జ్యూసీగా అవుతుంది. ప్రతి పలావ్లో అది వేసుకోవాలి కంపల్సరీ. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ముక్క మెత్తగా జ్యూసీగా ఉంటుంది. పలావ్కి అదొక టిప్ అనమాట. అదండి, చూడండి, నేను 1 కప్పు పెరుగు వేసేసాను. ఇది బాగా కలిపేసి ఈలోపు ఉడుకుతూ ఉంటుంది. రైస్ పక్కన పెట్టుకున్నాను. నేను దీనికి కిలో రైసు 1.5 కిలో చికెన్ తీసుకున్నాను, నాటుకోడి చికెను. పక్కన నేను వాటర్ పెట్టేసుకుంటానండి పలావ్ చేసేటప్పుడు. ఎందుకంటే ఆ వాటర్ త్వరగా కాగుతాయి, బిర్యానీ త్వరగా అయిపోతుంది, ప్లస్ ముక్క చప్పబడదు. మనము వాటర్ వేసి అవి తెరలేసరికి ఆ ముక్కలో ఉన్న అది కారం ఉప్పు అంతా వాటర్ తీసేసుకొని చప్పగా అయిపోతుంది. అలా కాకుండా మనం పక్కన వాటర్ పెట్టుకొని పోసామనుకోండి, అది ముక్క చప్పబడదు. అదొకటి పలావ్కి టిప్ అనమాట. నేను ఇప్పుడు కొత్తిమీర పుదీనా కొంచెం మెంతాకు, నేను ప్రతి పలావ్లో బిర్యానీలో కంపల్సరీ మెంతాకు వేస్తానండి. ఎక్స్ట్రా ఫ్లేవరు ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. చూడండి, నా వాటర్ కూడా కాగిపోయినాయి. ఇప్పుడు ఈ చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయి అది బాగా జ్యూసీగా అయిన తర్వాత నేను రైస్ కూడా అందులోనే వేసేస్తాను. ఆ రైస్ వేసేటప్పుడు రైస్ 1 గిన్నె అనుకోండి, 1.25 నీళ్ళు తీసుకుంటాను. ఆ రైస్ కూడా కాసేపు అలా వేగనిస్తాను. పొలావులో వేగితే ఆ మసాలాలు అన్నీ రైస్కి పట్టేస్తాయి, బాగా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి అందరూ ఒకసారి. ఇప్పుడు చూడండి, అలా కలిపేసాం కదా. 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఆ వాటరు ఇందులో పోసేస్తాం. దీనికి నేను ఒక మసాలా పక్కన పెట్టుకున్నానండి. కొంచెం దాల్చిన చెక్క, కొంచెం లవంగాలు, ధనియాలు, యాలకులు, నల్ల ఇలాచి అన్నీ వేయించి పొడి చేసి 2 స్పూన్లు వేస్తాను. చూడండి, అలా వేసేసి ఈ మసాలా మళ్ళీ ఒకసారి చెప్తాను. 1 నిమ్మకాయ పిండేసి ఆ వాటర్ పోసేసామనుకోండి, బిర్యానీ చాలా త్వరగా అయిపోతుంది. మనము దీన్ని కరెక్ట్గా 40 మినిట్స్లో చేసి పెట్టేయచ్చండి, ఎవరైనా వచ్చినా కానీ బంధువులు. ఇది 10 మందికి సరిపోతుంది క్వాంటిటీ. చూడండి, ఆ వాటర్ పోసేసాం కదా, పోసేసిన తర్వాత త్వరగా అయిపోతుంది. ఇప్పుడు మనము దీన్ని ఇలాగే సిమ్లో పెట్టి ఉడికించుకోవచ్చు. చూడండి, వాటర్ పోయంగానే ఉడుకుతుంది కదా. తర్వాత నేను పక్కన ఒక పెనం పెట్టుకున్నాను, దమ్లో పెట్టేస్తాను. పలావ్ దింపిన తర్వాత 10 నిమిషాలు, పలావ్ అయినా బిర్యానీ అయినా 10 నిమిషాలు కదపకూడదు. కొంచెం చెమ్మ ఉన్నప్పుడే ఆపేయాలి. ఆపేస్తే ఆ వాటర్ అంతా పీల్చేస్తుంది. పలావు డ్రై అయినట్టు అవ్వదన్నమాట, వాటరీగా జ్యూసీగా ఉంటుంది. అది ఒక టిప్ బిర్యానీకి. చూడండి, నాకు రెడీ అయిపోయింది. దీన్ని నేను దమ్లో పెట్టేసి 5 మినిట్స్ ఉంచి ఆపేస్తాను. ఎమ్మి పలావ్ రెడీ, నాటుకోడి చికెన్ పలావ్ రెడీ అయిపోయింది. ఈ సండే అందరూ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. దీంట్లో కాంబినేషన్ నేనైతే గోంగూర చేశానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.